హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఎడిటింగ్ కోసం కొత్త యాప్ని తీసుకొచ్చాను. యాప్ పేరు ఏం పేరు అంటే డీప్ ఆర్ట్ ఎఫెక్ట్స్. ఈ యాప్లో మనకు అన్ని రకాలుగా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు డీప్ ఆర్ట్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనబడుతుంది. దాన్ని టైప్ చేస్తే నాకు యాప్ ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి మనం ఇక్కడ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. అందులోకి వెళ్ళాలి. ఓపెన్ ట్యాప్ చేసి యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. అవి అలౌ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ టేక్ ఏ ఫోటో, చూస్ ఫ్రమ్ గ్యాలరీ. మీరు ఫోటో దిగచ్చు, లేక గ్యాలరీకి వెళ్ళి ఒక ఫోటోని తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ రొటేషన్ చేశాను కాబట్టి ఫోటో పెద్దగా కనబడడం లేదు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ రొటేషన్ చేయకుండా చేసుకోండి. ఇక్కడ ఎన్నో రకాల చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. మినిమం 50-60 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, కానీ నేను అంటే సుమారుగా చెప్తున్నాను ఎన్ని ఉంటాయని. చాలా రకాలు ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సపోజ్ కోసం ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కలర్ఫుల్ అని. దీన్ని ట్యాప్ చేస్తే మనకు నెట్ అవసరం ఫ్రెండ్స్. దీనికి నెట్ సిగ్నల్ ఉంటేనే వస్తుంది. ఇది లేకుంటే రాదు. ఆన్లైన్తోనూ మళ్ళీ ఇప్పుడు అలా కలర్ సెట్ అయిపోయింది. మళ్ళీ కలర్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కలర్ఫుల్ మీద మళ్ళీ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆర్ట్ ఇంటెన్సిటీ అంటే మనము కలర్ని ఇప్పుడు యాడ్ చేసాం చూడండి, అది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కాంట్రాస్ట్ అని ఉంటుంది. ఇది అంటే కలర్ని ఎక్కువ చేస్తుంది అన్నట్టు. మనం అంటే యాడ్ చేసిన కలర్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రైట్నెస్ మీకు తెలిసిందే, బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవడం. మళ్ళీ ఇక్కడ సాచురేషన్ ఉంటుంది. ఇక్కడ మరీ రెడ్ కలర్ అయిపోతుంది కాబట్టి నార్మల్ అన్నీ నేను ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఆప్షన్స్ యాప్ గురించి చెప్పడం కోసం ఇలా చేశాను. ఇక్కడ హ్యూ అని ఉంది చూడండి. హ్యూ అంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. మనం అక్కడ కలర్ఫుల్ని ట్యాప్ చేయగానే ఏ కలర్ వచ్చినాయో కలర్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది చేర్పిన కొద్దీ ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షార్ప్ పెన్ అంటే ఇది మన ఫోటో షార్ప్ లెక్క ఉండాలా, లేక స్మూత్గా ఉండాలా అని సెట్ చేసి తక్కువ వేస్తే స్మూత్ అవుతుంది, ఎక్కువ వేస్తే షార్ప్ అవుతుంది. ఇక్కడ గ్రే స్కేల్ అంటే ఫోటో బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అంటే అన్ని ఆప్షన్స్ అంతే ఉంటాయి ఎడిట్ చేసినట్టు, కానీ ఓన్లీ కలర్సే కనబడాయి అన్నట్టు. బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇలా చేసి ఇక్కడ అప్లై మీద ట్యాప్ చేసి ఇక మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ షేర్ బటన్ మధ్యలో దీన్ని ట్యాప్ చేస్తే ఫోటో డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఆ ఫోటో వద్దు, ఇంకో ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే ఫోటోని అప్పుడు మనం ఫస్ట్ ట్యాప్ చేసింది చూపెట్టది కలర్ఫుల్ది. ఇప్పుడు మళ్ళీ అది ట్యాప్ చేసినామో డైరెక్ట్ అది కనబడుతుంది. మళ్ళీ దాన్ని అలా ట్యాప్ చేసి ఇక్కడ కలర్స్ కానీ సాచురేషన్ ఎనీ టైం ఏదన్నా మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకొని. మళ్ళీ ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇన్ని చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఏవైనా సరే అన్ని రకాలే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యాప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనం సేవ్ చేసిన ఫోటోలు ఒకసారి గ్యాలరీలోకి వచ్చినాయో లేవో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ పైన టైప్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ చేశాను. మనం ఫోటో ఎంత క్లారిటీ ఉన్నో అంతకన్నా కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో చేసి నేను ఈ ఫోటోని ఎలా చేశానో చూపెడతాను చూడండి. ఇది నార్మల్ ఫోటో, ఎడిట్ చేయండి. అది ఎడిట్ చేసిన ఫోటోలు ఇలా చేశాను, ఒకటే ఫోటోని ఇలా చేశాను.